హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ. ఈ రెసిపీ పిల్లల లంచ్ బాక్సుల్లోకి చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ బుర్జీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పసుపు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు వేగాక కొద్దిగా కారం, కొంచెం సాల్ట్, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. తరువాత 3 ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రైలో వేసుకోవాలి. నేను 3 వేసుకుంటున్నాను, 2 అయినా వేసుకోవచ్చు. కాసేపు అలానే ఉంచాలి. 1 నిమిషం పాటు అలా ఉంచిన తర్వాత లైట్గా ఫ్రై చేయడం స్టార్ట్ చేయాలి. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పొడి కూర కాబట్టి చాలా క్విక్గానే తయారవుతుంది. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు ఎగ్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఎంతో ఈజీగా క్విక్గా తయారయ్యే ఎగ్ బుర్జీ రెసిపీ రెడీ. ఈ రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రైస్లోకైనా, చపాతీలోకైనా, రోటీకైనా దేనికైనా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇటువంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.